నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో అయితే బారులు తీరారు. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ఆలయ కమిటీ సభ్యులు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ఆలయ కమిటీ సభ్యులు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ ఎలా ఉంది వాతావరణం? మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో కమిటీ సభ్యులు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి అక్కడ ఎలా ఉంది భక్తులు? గుడ్ మార్నింగ్. శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఇక్కడ పూర్తిగా పెద్ద ఎత్తున కోలాహలాల మధ్యన శివస్మరణను స్మరిస్తూ పెద్ద ఎత్తున ఇప్పటికే ఆలయాల్లో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని చెరుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. పూర్తి స్థాయిలోని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తెల్లవారుజాము నుండి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయిలో భక్తులు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి దేవాలయానికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులైతే బారులు తీస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచి శివాలయం సంబంధించినటువంటి అభిషేకాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అంటే తెలంగాణ దేవాదాయ శాఖ వారు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే పూర్తి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తెల్లవారుజాము నుంచి వచ్చిన భక్తులకు క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి బారిగేట్లు కానీ సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తిగా అంటే శివరాత్రికి ప్రత్యేకించి శివునికి అభిషేకాలు చేస్తారు. దీనికి సంబంధించిన అభిషేకాలు తెల్లవారుజాము నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి. అభిషేకాలకు సంబంధించినటువంటి క్యూ లైన్ కావచ్చు, సంబంధించినటువంటి విషయాలలో ఎప్పటికప్పుడు అంటే ఇబ్బంది కలగకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా పూర్తిగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇకపోతే అంటే శివరాత్రికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి ప్రధాన పూజారులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శివరాత్రికి సంబంధించినటువంటి శివనామ స్మరణం చేసేటటువంటి వాటిలోని ప్రధానమైన ఆలయం చెరుగట్టుగా చెప్పుకోవచ్చు. చెరుగట్టు జడల రామలింగేశ్వర స్వామి తెలంగాణ దేవాలయాల్లో ప్రముఖంగా మరో శ్రీశైలం గాను పేరు పొందిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే చెరుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. భక్త కహోలాల మధ్యన శివరాత్రికి సంబంధించినటువంటి మారుమోగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ప్రధాన పూజారులే కావచ్చు, దానికి సంబంధించిన శివాలయాలకు సంబంధించినటువంటి అనేక ఆలయాలలోని ఇప్పటికీ అభిషేకాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే భక్తులకు అంటే ప్రధానంగా తెల్లవారుజాము నుంచి జరుగుతున్నటువంటి శివాలయాలకు సంబంధించిన అభిషేకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధాన ఆలయాలు ప్రధాన పూజలు శివరాత్రికి సంబంధించిన ప్రత్యేకతల గురించి కూడా వివరిస్తారు. ప్రధానంగా శివరాత్రి రోజు సంబంధించిన వివరాలు కూడా ప్రధాన పూజారులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా శివాలయాలకు సంబంధించిన చెరుగట్టు ప్రాముఖ్యత శివాలయం